ప్రేమ నిజమైనదేనా? 3వ చాప్టరు. ప్రేమ పాటులు ఎడబాటులు. మీకాలు ఫల్తియేలు పెళ్ళికి బాజా బంత్రీలు. టైటిల్ చూసి ఉలిక్కి పడుతున్నారా? ఇదేమీ చోద్యం. దావీదును ప్రేమించింది కదా, అతన్ని పెళ్లి చేసుకుంది కదా, మళ్ళీ వేరొకరితో కాపురం ఎలా పెట్టింది అనుకుంటున్నారా? అందుకే మరి ఈమెను వట్టి చచ్చు దద్దమ్మ డోసైల్ అని అంటున్నాను. అసలు ఆమెకి తనకంటూ ఒక వ్యక్తిత్వమే లేదు. గాలి ఎటు వీస్తే అటు జోలే రకం. ఒక ప్రిన్సిపల్, ఒక నియమ నిబంధన అనేవి ఆమె ఇంటా వంట లేవు, తండ్రి సౌలుతో సహా. దావీదు తన మామగారైన సౌలుకి భయపడి అడవులు పట్టాడు. ఆశ్చర్యపోతున్నారు కదూ. గొర్రెలను కాపాడేందుకు బాలుడుగా ఉన్నప్పుడే ఎలుగుబంటిని, సింహాన్ని చంపాడు. సైన్యములకు అధిపతియగు ఈ తీగొమ్మగల యెహోవా సైన్యమును ఎదిరించే ఈ సున్నతి లేనివాడు ఒక మనగాడా? ఈ గొల్యాతు ఏ పాటివాడు అంటూ అతన్ని ఎదిరించి చంపాడు. ఒక్క చెయ్యితో ఫిలిష్తీయులను 200 మందిని ఊచకోత కోశాడు. ఇంత ధీరుడు, సూర్యుడు అయినటువంటి దావీదు రాజు తన మామగారికి జడిసి అడవులు పాలవటమా? దానికి కారణం ఏమై ఉంటుంది? దావీదు తన మావ అయినటువంటి సౌలు రాజును గౌరవించాడు. ఎందుకంటే దేవుడు అతన్ని అభిషేకించి రాజుగా చేసినందుకు. యెహోవా అభిషేకించిన వాడిని నేను ముట్టను. 1 సమూయేలు 24:6 అనేటటువంటి జెంటిల్ మ్యాన్ దావీదు. రాజ్యం కోల్పోయినా, రాజ్యసింహాసనం అందకపోయినా, రాకుమార్తె మీకాలుకి దూరంగా వెళ్ళవలసి వచ్చిన, రాజు సముఖము నుండి పారిపోతూ తానొక పిరికి పందెన అని అనిపించుకున్నా పర్వాలేదు, కానీ సౌలుతో యుద్ధం చేసి అతన్ని ఓడించటం కానీ, అతన్ని యుద్ధంలో చంపి సింహాసనం కైవసం చేసుకోవడం కానీ అతగాడి అభిమతం కాదు. నిజానికి సౌలు తర్వాత సింహాసనం అతని కుమారుడైన యోనాతానుది. కానీ యోనాతానుకు దావీదు అంటే ప్రాణం. దేవుడు తన తండ్రిని తృణీకరించి దావీదుని ఎన్నుకున్నారని యోనాతానుకి తెలుసు. యోనాతాను వ్యక్తిత్వం అతని తండ్రి వ్యక్తిత్వానికి విరుద్ధమైనది. సౌలు అసూయతో పాతాళంలోకి కొట్టుమిట్టులాడుతుంటే యోనాతాను ఆ అసూయ స్వార్థాలకు అతీతుడే నిండు హృదయంతో దావీదును ప్రేమించాడు. నిజానికి అతని యుద్ధంలో చనిపోయినప్పుడు దావీదు ఎంతో విలపించాడు. నీవు నా ఎడల చూపిన ప్రేమ ఎంతో విచిత్రమైనది, అర్థం కానిది, ఒక స్త్రీ పురుషుణ్ణి ప్రేమించినంతకంటే మించినది అని చెప్పాడు 1 సమూయేలు 1:26. ఏది ఏమైతేనే దావీదు ఇప్పుడు ఒక దేశదిమ్మరి. అడవులు, కొండలు, లోయల్లో పడి పారిపోతున్నాడు. మళ్ళీ తిరిగి వస్తాడో లేదో, ప్రాణాలతో మిగులుతాడో లేక యుద్ధాల్లో మరణిస్తాడో ఏమో, ఎవరికి తెలుసు. ఈ విధంగా మీకాలు తన భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఈమె సౌలుని మించిన స్వార్థపరురాలు. ఆమె స్వగతం ఏమంటే, దావీదు రాజనగరు వదిలి పారిపోయాడు. తన తండ్రి అతన్ని రేయింబగళ్ళు తరుముతున్నాడు. ఏ క్షణంలోనైనా అతడు తన తండ్రి చేతిలో హతమవుతాడు. మళ్ళీ తిరిగి వస్తాడన్న నమ్మకం లేదు. అయినా నిజానికి తను
ఓ గొర్రెల కాపరిని ప్రేమించడం ఏమిటి? తాను ఒక యువరాణి, తాను రాజభవనంలో జీవించే సుకుమారిని, ఇలా అడవుల వెంట పోయిన గొర్రెల కాపరితో వివాహ జీవితం దుర్భరం. దేశదిమ్మరైన దావీదు నా భర్త కొంటూ ఇలా కూర్చోవటం వలన నా జీవితం వ్యర్థమవటం తప్ప భవిష్యత్ అంతా శూన్యం. తానెల్లప్పుడూ రాణిగా ఉండాలంటే తన బ్రతుక్కి ఒక భద్రత, ఒక దిక్కు దివాణం ఉండాలంటే మరొక రాజుకు భారీగా ఉండటమే శరణ్యం. ఇది ఆమె మనోగతం. భలే ఛాన్సులే, లలలాం లలలాం లలలాం, భలే ఛాన్సులే అంటూ ఫల్తీయేలుతో పెళ్ళి భలే ఛాన్సులే అనుకొని ఉండవచ్చు. ఇలాంటి ఛాన్స్ ఎంతమందికి తగులుతుంది? ఒకడిని ప్రేమించిందట, వాడు ఎవరితోనే పోయాడట, అసహ్యం వేసిందట, ఆత్మహత్యా ప్రయత్నం చేసిందట. చేయటమే కాదు, వాడి స్నేహితుడైన వాడికి ఫోన్ చేసి చెప్పి గోలుమని ఏడ్చిందట. నన్ను ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు, నువ్వు తప్ప అని గోల చేసిందట. ఆ అమాయక మహారాజుని బుట్టలో వేసి పెళ్లికి ఒప్పించిందట. ఈ అమాయకుడు జాలిపడి దాన్ని నమ్మి పెళ్లి చేసుకున్నాడట. చేసుకున్న 6 నెలలు జల్సాగా తిరిగింది. కట్ చేస్తే అంతలో మొదటివాడు సీన్లోకి వచ్చి అచ్చం ఫల్తీయేలులా ఏడవసాగాడట. బ్లేడ్ తీసుకొని చేతులు కోసుకొని రక్తంతో ఉత్తరాలు రాసి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అన్నాడట. గుండె మీద దాని పేరు పచ్చబొట్టు వేయించుకొని ఫోటో తీసి ఫేస్బుక్లో పెట్టాడట. దాని ముందు మోకాళ్ళేసి రాక్షసి నీవే నా ప్రేయసి అని నన్ను పెళ్లి చేసుకోవా అని రింగు పట్టుకొని రోజా పువ్వులో పెట్టి అందరి ముందు అడిగాడట. ఈ సిగ్గులేని ఆడది వలవల ఏడుస్తూ నా విలువ చూసావా అని ఇప్పుడు కట్టుకున్న భర్తకి అంతా ఏకరువు పెట్టిందట. ఆ అబ్బాయికి అసహ్యం జగుప్స కలిగాయి కానీ దేవుని క్షమాగుణం కలిగిన వాడు గనక ఏమాత్రం తన భావోద్రేకాలకు పైకి కనిపించనీయకుండా ఆ వివాహం కాపాడుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించినా వినకుండా ఏడుస్తున్న దాంతో సరే డైవర్స్ తీసుకుందాం, నీవు వాడిని పెళ్లి చేసుకో అని సావధానంగా చెప్పి దానిని వదిలేశాడట. దాని తల్లి ఒక తిరుగుబోతు, గౌరవ మర్యాదలు కలిగిన తన భర్త చనిపోయే వరకు వేచి ఉండి కూతురిని దాని మొదటి లవర్కి ఇచ్చి పెళ్లి చేసిందట. ఇదండి మన క్రైస్తవ వివాహ కథ. విడాకులు, వివాహం అనేవి తపతపలాడే తళుకు తగరపు కాగితాలు అయిపోయాయి ఈ రోజుల్లో. ముందుగా ఇలాంటి తలంపు ఆమెకే పుట్టిందో లేక కూతురు యొక్క ప్రేమలు, ఎడబాటులు, మనోవ్యతలు అన్నీ పసిగట్టగల సౌలికే ఇలాంటి ఆలోచన ముందు పుట్టిందో మనకు తెలియదు. కానీ వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది. సౌలు తన కుమార్తె అయిన మీకాలు అను దావీదు భార్యను ఫల్తీయేలను గల్లీము వాడైన లాయిషు కుమారునికి ఇచ్చి ఉండెను. 1 సమూయేలు 25:44. సౌలు ఫల్తీయేలు అనువాడిని తెచ్చి, అమ్మాయి ఇతడితో అతని ఊరిలోని రాజభవనానికి వెళ్ళు అనగానే పెదవి విప్పకుండా ఇంచక్క అతడు కూడా వెళ్ళిపోయింది. ఆ తర్వాత దావీదు యుద్ధంలో గెలిచాక 2 సమూయేలు 3:14-16 వరకు దావీదు లాయిషు కుమారుడైన ఫల్తీయేలు దగ్గర నుంచి తన భార్య అయిన మీకాల్ని రప్పించుకున్నప్పుడు ఆమె దావీదు దగ్గరకు వచ్చేసింది. అప్పుడు ఆ ఫల్తీయేలు బహురీము వరకు దాని వెనక ఏడ్చుచూ రాగా అబ్నేరు నువ్వు తిరిగిపో అన్నాడు.
అంతే, అతడు వెళ్ళిపోయాడు. ఫల్తేలు కూడా ఒక చెత్త రకం, డంబు ఫెల్ అని చెప్పాలి. వీళ్ళిద్దరూ దొందుకు దొందే, చచ్చు దద్దమ్మలు, ఒకరికి సరిపోయిన మేడ్ ఫర్ ఈచ్ అదర్. వారు మరొకరు, ఎంత మాత్రమూ ఒకరికి ఒకరు తీసిపోరు. పెళ్ళైన మీకాల్ని సౌలు పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకొని కాపురం పెట్టాడు. ఫల్తీయేలు తన్ను విడిచి ఏమాత్రం బాధ లేకుండా వెళ్ళిపోతున్న మీకాలు వెనకే వెళ్తూ ఏడ్చాడు. మీకాలు మాత్రం ఒక్క చుక్క కన్నీరు పెట్టుకోలేదు. షికారుకి వెళ్ళినట్టు వెళ్ళి తిరిగి దావీదు దగ్గరకు కిమ్మనకుండా వచ్చేసింది. ఈ వెర్రి వెన్నెలప్ప మాత్రం ఏడుచుకుంటూ వెంబడించాడు. అబ్నేరు అనేవాడు వెనక్కి పో అంటే తోక ముడిచి వెళ్ళిపోయాడు. అంతటితో అతని కథ సమాప్తం. అసలు కథానాయిక అయిన మీకాలికి ఇవేమీ మనసుకు పట్టలేదు. ప్రేమకు అర్థం తెలియదు. ప్రేమ, పెళ్ళిళ్ళు అనేవి ఆట వస్తువులు. ఒళ్ళంతా పసుపులు రాయించుకోవటం, అక్షంతలు వేయించుకోవటం, రంగురంగుల బట్టలు కట్టుకోవడం, దండలు మార్చుకోవటం, ఫోటోలు తీయించుకోవడం, ఫేస్బుక్లో పెట్టడం ఈ రోజుల్లో ఆడపిల్లలకు ఫ్యాషన్ అయిపోయింది. భార్యాభర్తల సంబంధం, వారి ప్రేమ తెరమరుగున ఉండవలసి ఉన్నది. వారి ప్రేమ రాసుకు పూసుకుపోనే ఫోటోలు కూడా ఫేస్బుక్లో ప్రత్యక్షం. నాకు తెలిసిన ఓ అమ్మాయి, ఆమె భర్త ఇద్దరు అథ్లెటిక్స్, ఒక ఫీట్లో ఒకరిని ఒకరు చుంబించుకునే ఫోటో పెట్టింది. ఇలాంటి వాళ్లకు మతిస్థిమితం కోల్పోయిందని చెప్పాలి. ఇవన్నీ నేను కల్పించి లేక ఊహించి చెబుతున్నానని అనుకోవద్దు. నేను చెవులార విన్నవి, ప్రత్యక్షంగా చూసినవే వ్రాస్తున్నాను. ఏది తెర మరుగున అందమో కూడా అర్థం కాని వారైపోయారు. కట్టుకున్న భర్తని ఏదో కారణంతో, ఉదాహరణకు షాపింగ్కి వెళితే ఇద్దరి టేస్టులు కలవటం లేదని నెపంతో భర్తను వదిలేసి వేరొకరిని పెళ్లి చేసుకోవటం సరదా మ్యాజిక్ అన్నమాట. పెళ్ళి కానీ ప్రేమ కానీ అసలు మనసుకు తగిలితే కదా. జంతువుల్లా ఒకరితో కలిసి బ్రతకటం, అతన్ని వదిలి మరొకడితో బ్రతకటం మహా సరదా ఈ మీకాలు జాతికి. అసలు పెళ్లికి ముందే ప్రేమిస్తున్నానంటూ పరిచయమైన వాణ్ణి వలలో అంటే ఉరిలో లాగే ఆడదానికి పెళ్లి విలువ ఎలా తెలుస్తుంది? భర్త విలువ ఎలా తెలుస్తుంది? ఎవడైతేనే రాజరికం, రాజభవనం, రకరకాల వస్త్రధారణలు, ఊరేగింపులు, షికారులు, తిండి, దాసదాసీలు ఇవి ఉంటే చాలు బ్రతుక్కి. అబ్బాయిలు ఇలాంటి అమ్మాయిల గురించి జాగ్రత్తగా ఉండాలి. దాబు, దర్పం, అంతస్తు, రాజరికం ఎక్కడైతేనే, దావీదైతేనే, ఫల్తీయేలైతేనే. మళ్ళీ దావీదు పిలిస్తే ఆఫ్టర్ ఆల్ ఫల్తీయేలు ఎందుకు అని చకచకా మూటా ముళ్ళు సర్దుకొని దావీదు దగ్గరకు తిరిగి వచ్చేసింది. అన్నీ చేసేసి ఏమీ ఎరగను అని మూతి తుడుచుకుంటుందంట వేశ్య. సామెతలు 7వ అధ్యాయం 8-13 వరకు. అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగను అనును. సామెతలు 30:20. దావీదు మీకాలు గురించి తప్పు అంచనా వేసుకున్నాడు. అతడు యుద్ధంలో గెలిచి వచ్చాడు. తాను అడవుల పాలైనప్పుడు పాపం ఆమె తన్ని ఎంతో ప్రేమించింది కనుక ఎంత బాధ అనుభవించిందో అనుకున్నాడు. తనను తండ్రి సౌలు బారి నుండి తప్పించి తనకు ప్రాణభిక్ష పెట్టింది కదా అనే కృతజ్ఞతాభావం ఎక్కడా పోగొట్టుకోలేదు దావీదు. అంతేకాదు, దురాత్మపూర్ణుడైన సౌలు తన కుమార్తె అనైనా చూడకుండా మీకాలను బలవంతంగా ఫల్తీయేలుకిచ్చి పెళ్లి చేసి ఉండాడులే. కానీ ఆమె తనంతట తాను ఈ పెళ్లికి ఒప్పుకొని ఉండదు, తండ్రికి జడిసి ఉండాలి అనుకొని తిరిగి ఆమెను తన అంతఃపురానికి తీసుకువచ్చాడు.
అతని ప్రేమ కృతజ్ఞతాపూర్వకమైనది. ఆమెను పెళ్లి చేసుకునేందుకు తాను ఎంతమంది ముందోళ్ళు ప్రాణానికి తెగించి తెచ్చాడో అతడు మర్చిపోలేదు. ఆమె తన్ను ప్రేమించబట్టే కదా తాను రాజు అల్లుడైనాడు అన్న సంగతి తేలిగ్గా తీసి పారవేయలేదు. 2 సమూయేలు 3:14. కానీ మీకాలు హృదయం పాషాణం, ప్రేమ ఆమె స్వాధీనం. అది అంతరంగంలో పుట్టింది కాదు, పై మెరుగు. నిజానికి ప్రేమించటం ఒక ఫ్యాషన్. వెనకాలబడిన రెండవ భర్త కన్నీళ్లు చూసి ఆమెకు ఒక్క చుక్క కన్నీరైనా రాలేదు. ప్రేమ పెళ్ళి అనేవి ఆడుకునే వస్తువులు, సరదా హ్యాబిట్. ఆమె తిరిగి దావీదు అంతఃపురంకి చేరింది. తన తండ్రి తన సహోదరుడు చనిపోయారు. ఇప్పుడు దావీదు రాజు అయినాడు కనుక రాణిగా తిరిగి రావటానికి ఉత్సాహం చూపించింది. కెమ్మనకుండా రాజనగరికి వెళ్ళిపోయింది. రాజభోగాలు అనుభవించటానికి ఏ వక్ర మార్గమైతేనే. ఈమె వెర్రి వెంగళాయి కదా, అందువలన మాటలు రాని కీలుబొమ్మ అని తలంచకండి. ఈమె మాటల్లో దిట్ట, చాకచక్యంగా అవతల వారిని పడవేసి అబద్ధాలు అతికినట్టుగా చెప్పగలదు. తండ్రితో ఆ విధంగా మాట్లాడింది. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడగలదు. దావీదుతో అలా మాట్లాడింది. ఈమె ముందు ఏం మాట్లాడిందో, ఆ మాటల్లో ఎంత మురికి ఉన్నదో, మరింత అహంకారం ఉందో మీరే చూస్తారు. ప్రేమకి పెళ్ళికి విలువ తెలియని వాళ్ళకి ఏ పెళ్ళైతేనే. మీకాలు దావీదుతో కానీ మరెవరితోనైనా సరే వివాహం 100 ఏళ్ల పంట అనుకోలేదు. ఇలాంటి వాళ్లను చేసుకున్న వాళ్ళకి వివాహం అడుగడుగున దినదినము అది ఆరని మంట. కష్టం వస్తే భర్తను విడిచి వెళ్ళిపోవడమే. సుఖంగా ఉన్నప్పుడే వైవాహిక జీవితం. బ్రతికినంతకాలం బలుసాగు తిని బ్రతకాలి కానీ ఒడిదుడుకులు అనవసరం అనుకున్నది. పైలా పచ్చీసు అంటే బతుకున్న భర్త దావీదును మర్చి ఫల్తీయల్తో పెళ్లికి సరదాగా ఉప్పేసుకుంది. తిరిగి రాజు అయినాడు కాబట్టి దావీదు రమ్మని పిలిస్తే రెండో భర్తను వదిలి వచ్చేసింది. ఇదండి ఈ మోడర్న్ మహారాణి కథ. ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకోవటం, మరలా ఇంకొకరిని పెళ్లి చేసుకొని ప్రేమ కురిపించటం, మరలా మొదటి భర్త దగ్గరకు తాపీగా రెండో వాడిని వదిలి వెళ్ళిపోవటం, ఇవన్నీ సాధారణ విషయాలు మీకాలికి. దావీదు కృతజ్ఞతతో ఉండేవాడు. సౌలు అంతగా తనని తరిమినప్పటికీ యోనాతాను తన ఎడల ప్రాణ స్నేహితుడిగా చూపిన ప్రేమను మరువులేని యోనాతాను మరణానంతరం అతని వంశపు వారు ఎవరైనా ఉన్నారా అని వెదికి అతని కుమారుడు మెఫీషబోతుకి తన రాజభవనంలో తన బల్ల వద్ద భోజనం ఏర్పాటు చేశాడు. సౌలు కుమార్తె మీకాలను తీసుకొచ్చి హెబ్రోనులో రాణివాసం కల్పించాడు. నిజానికి మీకాలు పట్టమహిషి. తిరిగి ఆ స్థానం ఆమెకి ఇచ్చాడు దావీదు. నీ ప్రేమ నిజమైనదేనా? 3వ చాప్టరు. ప్రేమ పాటులు ఎడబాటులు. మీకాలు ఫల్తీయేలు పెళ్లికి బాజాబంత్రీలు. టైటిల్ చూసి ఉలిక్కి పడుతున్నారా? ఇదేమీ చోద్యం. దావీదును ప్రేమించింది కదా, అతన్ని పెళ్లి చేసుకుంది కదా, మళ్ళీ వేరొకరితో కాపురం ఎలా పెట్టింది అనుకుంటున్నారా? అందుకే మరి ఈమెను వట్టి చచ్చు దద్దమ్మ డోసైల్ అని అంటున్నాను. అసలు ఆమెకి తనకంటూ ఒక వ్యక్తిత్వమే లేదు. గాలి ఎటు వీస్తే అటు జోలే రకం.
ఒక ప్రిన్సిపల్, ఒక నియమ నిబంధన అనేవి ఆమె ఇంటా వంట లేవు, తండ్రి సౌలుతో సహా. దావీదు తన మామగారైన సౌలుకి భయపడి అడవులు పట్టాడు. ఆశ్చర్యపోతున్నారు కదూ. గొర్రెలను కాపాడేందుకు బాలుడుగా ఉన్నప్పుడే ఎలుగుబంటిని, సింహాన్ని చంపాడు. సైన్యములకు అధిపతియగు ఈ దిగుమగల యెహోవా సైన్యమును ఎదిరించే ఈ సున్నతి లేనివాడు ఒక మనగాడా? ఈ గొల్యాతు ఏ పాటివాడు అంటూ అతన్ని ఎదిరించి చంపాడు. ఒక్క చెయ్యితో ఫిలిష్తీయులను 200 మందిని ఊచకోత కోశాడు. ఇంత ధీరుడు, శూరుడు అయినటువంటి దావీదు రాజు తన మామగారికి జడిసి అడవులు పాలవటమా? దానికి కారణం ఏమై ఉంటుంది? దావీదు తన మావ అయినటువంటి సౌలు రాజును గౌరవించాడు. ఎందుకంటే దేవుడు అతన్ని అభిషేకించి రాజుగా చేసినందుకు. యెహోవా అభిషేకించిన వాడిని నేను ముట్టను. 1 సమూయేలు 24:6 అనేటటువంటి జెంటిల్ మ్యాన్ దావీదు. రాజ్యం కోల్పోయినా, రాజ్యసింహాసనం అందకపోయినా, రాకుమార్తె మీకాలుకి దూరంగా వెళ్ళవలసి వచ్చిన, రాజు సముఖము నుండి పారిపోతూ తానొక పిరికి పందన అని అనిపించుకున్నా పర్వాలేదు, కానీ సౌలుతో యుద్ధం చేసి అతన్ని ఓడించటం కానీ, అతన్ని యుద్ధంలో చంపి సింహాసనం కైవసం చేసుకోవడం కానీ అతగాడి అభిమతం కాదు. నిజానికి సౌలు తర్వాత సింహాసనం అతని కుమారుడైన యోనాతానుది. కానీ యోనాతానుకు దావీదు అంటే ప్రాణం. దేవుడు తన తండ్రిని తృణీకరించి దావీదుని ఎన్నుకున్నారని యోనాతానుకి తెలుసు. యోనాతాను వ్యక్తిత్వం అతని తండ్రి వ్యక్తిత్వానికి విరుద్ధమైనది. సౌలు అసూయతో పాతాళంలోకి కొట్టుమిట్టులాడుతుంటే యోనాతాను ఆ అసూయ స్వార్థాలకు అతీతుడే నిండు హృదయంతో దావీదును ప్రేమించాడు. నిజానికి అతని యుద్ధంలో చనిపోయినప్పుడు దావీదు ఎంతో విలపించాడు. నీవు నా ఎడల చూపిన ప్రేమ ఎంతో విచిత్రమైనది, అర్థం కానిది. ఒక స్త్రీ పురుషుణ్ణి ప్రేమించినంతకంటే మించినది అని చెప్పాడు 1 సమూయేలు 1:26. ఏది ఏమైతేనే దావీదు ఇప్పుడు ఒక దేశదిమ్మరి. అడవులు, కొండలు, లోయల్లో పడి పారిపోతున్నాడు. మళ్ళీ తిరిగి వస్తాడో లేదో, ప్రాణాలతో మిగులుతాడో లేక యుద్ధాల్లో మరణిస్తాడో ఏమో, ఎవరికి తెలుసు. ఈ విధంగా మీకాలు తన భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఈమె సౌలుని మించిన స్వార్థపరురాలు. ఆమె స్వగతం ఏమంటే, దావీదు రాజనగరు వదిలి పారిపోయాడు. తన తండ్రి అతన్ని రేయింబగళ్ళు తరుముతున్నాడు. ఏ క్షణంలోనైనా అతడు తన తండ్రి చేతిలో హతమవుతాడు. మళ్ళీ తిరిగి వస్తాడన్న నమ్మకం లేదు. అయినా నిజానికి తను ఓ గొర్రెల కాపరిని ప్రేమించడం ఏమిటి? తాను ఒక యువరాణి, తాను రాజభవనంలో జీవించే సుకుమారిని. ఇలా అడవుల వెంట పోయిన గొర్రెల కాపరితో వివాహ జీవితం దుర్భరం. దేశదిమ్మరైన దావీదు నా భర్త కొంటూ ఇలా కూర్చోవటం వలన నా జీవితం వ్యర్థమవటం తప్ప భవిష్యత్ అంతా శూన్యం. తానెల్లప్పుడూ రాణిగా ఉండాలంటే తన బ్రతుక్కి ఒక భద్రత, ఒక దిక్కు దివాణం ఉండాలంటే మరొక రాజుకు భారీగా ఉండటమే శరణ్యం. ఇది ఆమె మనోగతం. భలే ఛాన్సులే
లలలాం 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 భలే ఛాన్సులే అంటూ ఫల్తీయలతో పెళ్ళి భలే ఛాన్సులే అనుకొని ఉండవచ్చు. ఇలాంటి ఛాన్స్ ఎంతమందికి తగులుతుంది? ఒకడిని ప్రేమించిందట, వాడు ఎవరితోనే పోయాడట, అసహ్యం వేసిందట, ఆత్మహత్యా ప్రయత్నం చేసిందట. చేయటమే కాదు, వాడి స్నేహితుడైన వాడికి ఫోన్ చేసి చెప్పి గోలుమని ఏడ్చిందట. నన్ను ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు, నువ్వు తప్ప అని గోల చేసిందట. ఆ అమాయక మహారాజుని బుట్టలో వేసి పెళ్లికి ఒప్పించిందట. ఈ అమాయకుడు జాలిపడి దాన్ని నమ్మి పెళ్లి చేసుకున్నాడట. చేసుకున్న 6 నెలలు జల్సాగా తిరిగింది. కట్ చేస్తే అంతలో మొదటివాడు సీన్లోకి వచ్చి అచ్చం ఫల్తీయలులా ఏడవసాగాడట. బ్లేడు తీసుకొని చేతులు కోసుకొని రక్తంతో ఉత్తరాలు రాసి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అన్నాడట. గుండె మీద దాని పేరు పచ్చబొట్టు వేయించుకొని ఫోటో తీసి ఫేస్బుక్లో పెట్టాడట. దాని ముందు మోకాళ్ళేసి రాక్షసి నీవే నా ప్రేయసి అని నన్ను పెళ్లి చేసుకోవా అని రింగు పట్టుకొని రోజా పువ్వులో పెట్టి అందరి ముందు అడిగాడట. ఈ సిగ్గులేని ఆడది వలవల ఏడుస్తూ నా విలువ చూసావా అని ఇప్పుడు కట్టుకున్న భర్తకి అంతా ఏకరువు పెట్టిందట. ఆ అబ్బాయికి అసహ్యం జగుప్స కలిగాయి కానీ దేవుని క్షమాగుణం కలిగిన వాడు గనక ఏమాత్రం తన భావోద్రేకాలకు పైకి కనిపించనీయకుండా ఆ వివాహం కాపాడుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించినా వినకుండా ఏడుస్తున్న దాంతో సరే డైవర్స్ తీసుకుందాం, నీవు వాడిని పెళ్లి చేసుకో అని సావధానంగా చెప్పి దానిని వదిలేశాడట. దాని తల్లి ఒక తిరుగుబోతు, గౌరవ మర్యాదలు కలిగిన తన భర్త చనిపోయే వరకు వేచి ఉండి కూతురిని దాని మొదటి లవర్కి ఇచ్చి పెళ్లి చేసిందట. ఇదండి మన క్రైస్తవ వివాహ కథ. విడాకులు, వివాహం అనేవి తపతపలాడే తళుకు తగరపు కాగితాలు అయిపోయాయి.